ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో మిగిలిన ఇద్దరికి ఊరట లభించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించిన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొద్దిసేపటి కిందట కొట్టేస్తున్నట్టుగా ప్రకటన వెలువడించారు. మొత్తం మీద దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కదా, మొత్తం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటికి సంబంధించి వాళ్ళ 10 మంది మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్లకు సంబంధించి దీర్ఘకాలికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో త్వరితగతిన పిటిషన్లను విచారణ పూర్తి చేసి నిర్ణయం ప్రకటించాలని స్పీకర్కు సూచించారు. కానీ ఏదైతే హైకోర్టులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఆ తీర్పు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు సంతృప్తి చెందలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలా, వాళ్ళంతా కూడా పార్టీ మారినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా పిటిషన్లో దాఖలు చేశారు. మనం మొత్తం ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరని చూసినట్లయితే కూడా ఖైరతాబాద్ నుంచి దానం నాగేంద్ర, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, జగిత్యాల నుంచి ఎం సంజయ్ కుమారు, శేర్లింగంపల్లి నుంచి ఆర్కేపూడి గాంధీ, రాజేందర్ నగర్ నుంచి టి ప్రకాశ్ గౌడ్, గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు నుంచి గూడి మహిపాల్ రెడ్డి, చేవేల నుంచి కాలే యాదయ్య, ఈ 10 మంది ఎమ్మెల్యేలు సంబంధించి పార్టీ మారినట్లుగా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ 10 మందికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ను బేస్ చేసుకొని స్పీకరు తన విచారణను వేగవంతం చేసిండు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేసి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ 8 మంది కూడా పార్టీ మారినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవని చెప్పి కూడా స్పష్టం చేస్తూ స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి మొదటిసారి స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడము కాస్త సాత్సాహారం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎదురుతిరిగి వాళ్ళిద్దరిని కూడా విచారణ పూర్తి చేసి తమకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడంతో మరొకసారి దానం నాగేందర్కు అదేవిధంగా కడియం శ్రీహరికి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మీద వాళ్ళిద్దరు కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లలో వాళ్ళు ఏదైతే స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలైంది ఆ పిటిషన్లలో ఉన్న అంశాలకు సంబంధించి మాత్రమే అఫిడవిట్లలో పూర్తిగా వివరణాత్మకంగా దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదేవిధంగా వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అఫిడవిట్లు దాఖలు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అదే దీని మీదనే స్పీకర్ కూడా విచారణ చేసి నిర్ణయం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు దానం నాగేంద్ర కానీ లేకపోతే కడియం శ్రీహరి కానీ ఇద్దరి మీద వేడుపడే అవకాశం ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళిద్దరి మీద వేడుపడుతుంది, బై ఎలక్షన్ వస్తుందని చెప్పి కూడా భావించారు. కానీ ఈవేళ కొద్దిసేపటి కిందట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించిన తీర్పు అయితే ఏదైతే పిటిషన్దారులు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ వేసిన 3 పిటిషన్లను కూడా పూర్తిగా డిస్మిస్ చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. వాళ్ళు ఇద్దరు కూడా పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి కూడా చూసినట్లయితే కూడా ఎక్కువగా ఏదైతే పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళు వాదిస్తున్నది ఒకటే, మేము పార్టీ మారినట్టుగా ఎక్కడా కానీ ఆధారాలు లేవు, మాకొచ్చే వేతనం నుంచి పార్టీ ఫండ్ కింద కొంత అమౌంట్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి తమను సస్పెన్షన్ చేయడం కానీ లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే ఎలాంటి నోటీసులు కనీసం షోకాజ్ నోటీసులు కూడా తమకు అందలేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా పార్టీ మారినట్టుగా స్పీకర్ పరిగణించాలని చెప్పి కూడా వాళ్ళు వేసిన అఫిడవిట్లో కానీ వాళ్ళు వాదించిన వాదనలో కానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రతి నెల వీళ్ళకి వచ్చే జీతంలో కొంత మొత్తము ఆ పార్టీ కార్యకలాపాలకు పోవడము, అదేవిధంగా వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి
షోకాజ్ నోటీసులు ఇవ్వకపోవడము, పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడము, లేదా ఏదన్నా అసెంబ్లీలో ఏదన్నా ఎన్నిక అంటే ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఓటింగ్ జరిగే పరిస్థితి ఏర్పడినప్పుడు ఏదన్నా కూడా వాళ్ళు కూడా ఒకవేళ విప్పు జారీ చేస్తే ఆ విప్పును కూడా ఉల్లంఘించినట్టుగా ఎక్కడన్నా ఆధారాలు ఉంటే కూడా చెప్పాలని చెప్పేసి కూడా వీళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ ఎమ్మెల్యేలు లేవనెత్తారో ఆ ప్రశ్నలకు అవతల నుంచి సరైన సమాధానం లేదు, సరైన ఆధారాలు కూడా చూపించలేకపోయారు. వీటిని ఆధారం చేసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పవచ్చును. దీనికి సంబంధించి స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద కానీ తీర్పు మీద కానీ హైకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్పీకర్ ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా ఫలానా దానివల్ల అని చెప్పేసి పూర్తి వివరణగా ఎక్కడ కూడా తీర్పు ఇవ్వాల, కేవలం ఏకవాక్యం కిందనే తీర్పు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ప్రతి దాంట్లో కూడా ఈ ఎమ్మెల్యే పార్టీ మారినట్టుగా ఆధారాలు నిరూపణ కాలేదు. అందువల్ల ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టుగా మాత్రమే తీర్పు వెలువరించారు. కాబట్టి ఒకవేళ హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా వాళ్ళు పార్టీ మారినట్టుగా తిరిగి మళ్ళా పిటిషన్దారులు నిరూపణ చేసుకోవాల్సి ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా అట్లా హైకోర్టుకు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ వాళ్ళు ఎక్కడైతే అప్పీల్కి పోతారో ఆ అప్పీల్కు సంబంధించి మొత్తం కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పించాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి మొదటి నుంచి విచారణ కొనసాగించాల్సి వస్తుంది. స్పీకర్ ఇచ్చిన తీర్పు మీద హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మన తిరిగి వ్యాఖ్యానం చేయాలంటే పూర్తి ఆధారాలతోనే చేయాలి. కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశం ఉండదు. వీళ్ళు పూర్తిగా ఆధారాలన్నీ కూడా మీడియా క్లిప్పింగ్లు కానీ లేకపోతే వీడియోలు కానీ ఇంకా ఏవైనా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అవన్నీ కూడా హైకోర్టులో వేసి అక్కడ నిరూపణ చేసుకున్నట్లయితే హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతవరకు వీళ్ళ 10 మందికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగానే స్పీకర్ ఇచ్చిన తీర్పు దృష్టిలో పెట్టుకొని మనం పరిగణించాల్సి ఉంది. ఓటు స్టూడియో.